ఇబ్బంది ఉండదు అనేది చెప్తా ఉన్నారు. మేజర్ ఏంటంటే ఇక్కడ ఒక కల్వర్ట్ కావాలి, బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ ఒకటి వేస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఈ వరదలు తగ్గగానే దీన్ని వార్ ఫూటింగ్లో చేయించాలని చెప్పి కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా మాట్లాడుకుంటా ఉన్నాం. ఇదేంటంటే ఇది మనం ముందున్న ఇదేనంటే ఇప్పుడు ఎవరు చేశారు, ఏం చేశారు, అది మేము పొలిటికల్గా అది మేము మాట్లాడుకుని మీకు తెలియజేస్తాను. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చింది ఎంత ప్రిపరేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వరదలు మనకి ముంపు గురైతే ఇప్పుడు దాకా పొలాల వరకే ముంపు గురైనాయి. అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగాన్ని ఒకసారి పరిశీలించడానికి వచ్చాను, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం. ఇవన్నీ ఒకసారి వరద ముంపు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కార దిశగా, వీటికి శాశ్వత పరిష్కారాల దిశగా అడుగులేస్తాం. సార్, ఇప్పుడు ఏలేరు అనేది వరదాయిని మెట్ట ప్రాంతానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ దుఃఖదాయినిగా మారింది. మొత్తం మునిగిపోతున్న పరిస్థితి. గత 5 ఏళ్లలో కనీసం పూడికి కానీ ఏ పని చేసిన పరిస్థితి. ఇప్పుడు మీరు దాని ఆధునికీకరణ కూడా మీరు అంటే అసలు నేను అనేది ముందు ఆధునీకరణ అనేది ముందు పక్కన పెట్టండి. గత 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు కాలువలు పొడికలు తీయాల. బ్లేమ్ చేసేటం ఈజీ. వీళ్ళ అంటే